క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ఈనాడు 12వ దివ్య సప్రసాద అద్భుతాన్ని ధ్యానిస్తూ ఉండగా, అపహరించిన దివ్య సప్రసాదం కంటికి కనిపించినట్లుగా మాంసముగా మారటం. ప్రియులారా, ఆల్తారి గ్రామం పట్టణం ఇటలీ దేశంలో జరిగినటువంటి గొప్ప అద్భుతము. ప్రియులారా, కథోలిక చరిత్రలో ఈ పట్టణం ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 12వ శతాబ్దంలో జగద్గురువులను నిర్బంధించి రోమ్ నగరం విడిచి వెళ్ళిపోమన్నప్పుడు వారు ఆల్తారి నగరంలోనే నివసించేవారు. మనం తెలుసుకోబోతున్న ఈ అద్భుతం ఈ ఆల్తారి నగరంలోనే జరిగింది. ప్రియులారా, ఈ అద్భుతము ధ్యానించుదాం. ఆ పట్టణములో ఒక అందమైన యువకుడు ఉండేవాడు. అతని అందానికి ముగ్ధులై అనేక మంది అతనిని ఇష్టపడేవారు, ప్రేమించేవారు. ఒక యువతి అతని ప్రేమను పొందాలని శతవిధాలుగా ప్రయత్నించినా పొందలేకపోయింది. చివరికి ఆమె ఇలా తలంచింది, నాకెవరైనా ప్రేమ ద్రావకం అంటే ప్రియులారా ఒక రకమైన మందు, ఆ మందుగానిస్తే అవతల వాళ్ళు లొంగిపోతారు అన్న భ్రమ ఈమెకి కలిగింది. దానినే ప్రేమ ద్రావకం మందు అంటారు. దాని ద్వారా అతని ప్రేమను పొందగలుగుతాను అని ఆమె గుర్తించి చాలా ప్రయత్నించింది. చివరికి ఆమె ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళింది. ఆ మంత్రగత్తెతో స్నేహం చేసి, ఆ మంత్రగత్తె కూడా ఇదే మంచి అవకాశం, దివ్య సప్రసాదాన్ని నేను పొందగలను, ఈమె ద్వారా తెప్పించుకోగలను, ఆ దివ్య సప్రసాదం ద్వారా ఎటువంటి పాతగా క్రియలు చేయొచ్చు అని అనుకుంది ఆ మంత్రగత్తె. ఈ యువతికి ఒక వాగ్దానం చేసింది, ఇదిగో నీకు ప్రేమ ద్రావకం అనే మందు ఇస్తాను, ఆ మందు వల్ల ఆ యువకుడు నీకు లొంగిపోతాడు, నీకు స్వంతం అవుతాడు, మరి నాకు కావాల్సింది ఇస్తావా అనగానే అప్పుడు ఆ యువతి అంటుంది, ఏమి కావాలి అని. నాకు మీ చర్చిలో ఇస్తున్నటువంటి దివ్య సప్రసాదాన్ని దొంగలించి నా దగ్గర తీసుకురా, అప్పుడు నీకు ఈ మందు ఇస్తాను అనగానే ఆ యువతి ఆ యువకుడి మీద ఉన్నటువంటి ప్రేమ వలన లోబర్చుకోవాలని ఒకరోజు దేవాలయమునికి వెళ్ళి దివ్య పూజా బలిలో పాల్గొని ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి దానిని తన నోటి నుండి బయటకు తీసి చేతి రుమాలలో పెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ తన మనసు గొప్ప ఆవేదనకు గురి అయింది. ప్రియులారా, చేసింది ఘోర పాపమని, దైవ ద్రోహమని కలత చెంది తన మనసును ఆ విధంగా కుదురుపరుచుకొని తెచ్చిన దివ్య సప్రసాదాన్ని ఒక సంచిలో పెట్టి తన ఇంటిలోనే తన రహస్య స్థలములో దాచింది. అయినా తాను మరింత వేదనకు లోనయ్యింది. అమ్మో, తుది తీర్పు ఉంటుంది, మనకి నరకం ఉంది, నేను దివ్య సప్రసాదాన్ని దొంగలించాను కదా, తుది తీర్పు రాజున నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని తలిస్తూ నిద్రాహారాలు లేకుండా చేశాయి తన జీవితాన్ని. ఇక భరించలేక దివ్య సప్రసాదాన్ని దాచి ఉంచిన సంచిని తీసి చూసింది ఒకసారి. అంతే, భయభ్రాంతులకు గురి చేసే ఒక దృశ్యం. అదేనండి అద్భుతం. సజీవంగా క్రీస్తుని రక్త మాంసం కనిపించింది. ఆ మాంసము ఆ రక్తాన్ని చూసేసరికి ఆమె ఏడ్పులతో కేకలతో కుటుంబ సభ్యులందరూ శరవేగంగా వచ్చారు. ఈ అద్భుతమును కన్నులారా చూశారు చుట్టుప్రక్కల విశ్వాసులందరూ. పెద్ద సంఖ్యలో చేరుకొని ఆ అద్భుతానికి సాక్షులయ్యారు. శరవేగంగా పట్టణమంతా ప్రాకి విచారణ గురువులకు తెలియజేసినప్పుడు పీట కాపరి సలహా మేర ఆ పవిత్రమైన దివ్య సప్రసాదాన్ని, క్రీస్తు మాంసముగా రక్తముగా మారిన ఈ అద్భుతాన్ని పునీత పౌలు గారి యొక్క దేవాలయములో అందమైన అలంకరించిన పీఠంపై ప్రతిష్ఠించారు. ఆ ఇరువురు స్త్రీలు వారు చేసిన తప్పిదానికి పశ్చాత్తాపడి బహిరంగంగా విచారణ గురువు అక్కడికి చేరిన అనేక మంది విశ్వాసుల ముందు క్షమాపణను కోరారు. ఈ విషయమును స్థానిక పీఠ కాపరి సలహా మేర జగద్గురువులకి ఈ విషయం చెప్పినప్పుడు 1229వ సంవత్సరంలో మార్చి 13వ తారీఖున
1228 మార్చి 13వ తారీఖున 9వ గ్రెగోరీ పోపు గారు ఒక చక్కని లేఖను వాళ్ళు అందించారు. ఆ లేఖ దబ్బర సిద్ధాంతాలకి మనము తల వంచకూడదు అని చెప్తూ ప్రేతార్నిత తుయే అనే పేరుతో ఒక అధికార పత్రాన్ని విడుదల చేసి దివ్య సప్రసాదాన్ని మనం అచంచలమైన విశ్వాసంతో నమ్మాలి అనే పత్రాన్ని విడుదల చేశారు ప్రియులారా. ఈ విధముగా ఆ పవిత్ర దివ్య సప్రసాద అద్భుతం అనేక మందికి విశ్వాసం దృఢపరపబడింది. ప్రార్థించుదాం. ప్రభు, నీ దివ్య కుమారుడు మాకు వసగిన అత్యధికమైన బహుమానం తన రక్త మాంసాలు ఆత్మ దైవత్వం అనే దివ్య సప్రసాదం. ఈ దివ్య సప్రసాదం అపహరించిన ఆ యువతి తనకు కలిగిన పవిత్రాత్మ ప్రేరణను అణిచివేయకుండా వెంటనే స్పందించి బలహీనతను తెలుసుకుంది. ఆమె బలహీనతను తెలుసుకొని క్షమాపణ కోరింది. బలహీనలమగు మనము కూడా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన అన్ని తప్పిదములు, ముఖ్యంగా దబ్బర సిద్ధాంతాలు నమ్మటం, అనేకమైనటువంటి మంత్రగాలను సంప్రదించడం దేవునికి విరుద్ధమని తెలిసి మన విశ్వాసం దివ్య సప్రసాద ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు అన్న గట్టి నమ్మక విశ్వాసంతో మమ్మల్ని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.